ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. సత్యసాయి సమాధిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ముద్గల్ దర్శించుకున్నారు. సాయి కుల్వంత్ సభా మందిరానికి వచ్చిన ఆమెకు ప్రశాంతి నిలయంలో జిల్లా అధికారులతో పాటు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జస్టిస్ ముద్గల్ తెలిపారు. ప్రశాంతతకు మారుపేరు ప్రశాంతి నిలయమన్నారు. కోనసీమ జిల్లాలో హజరత్ ఇమాం హుస్సేన్ తనయురాలు బేబీ సకితాకు ముస్లింలు ఘనంగా నివాళులర్పించారు. మత ప్రబోధకులు సయ్యద్ మహమ్మద్ రజా రజ్వీ మజ్లిస్ ను ఆలపించారు. మామిడి కుదురు షియా మసీద్ నందు నవ యువకుల ఆధ్వర్యంలో మజ్లిస్ జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి ఇమాం హుస్సేన్ పరివారానికి నివాళులర్పించారు. అనంతపురం జిల్లాలో కోట్లు వెచ్చించి గుత్తికోయ రైల్వే స్టేషన్ నిర్మించారు. కానీ ప్లాట్ఫామ్ పై ప్రయాణికుల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయలేదు. చిన్నపాటి వర్షం పడ్డా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ షెల్టర్ లేకపోవడంతో ఇక్కట్లు పడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విశాఖపట్నం సాలూరు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం సాలూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లాలోని పిచ్చుకలంక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో గోదావరి నదిని ఆనుకొని పర్యాటక రంగ అభివృద్ధికి అప్పగించిన 56 ఎకరాల భూమిని పరిశీలించారు. పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా సన్నాహాలు చేయనున్నట్లు తెలిపారు. కాకినాడ జీజీహెచ్ కు ఎదురుగా ఉన్న ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు నూతన ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్వయం ఉపాధి అంశాలపై మహిళలు అవగాహన పెంపొందించుకుని అభివృద్ధి పదంలో పయనించాలన్నారు. అల్లూరు జిల్లా పాత రామవరంలో రైతు తన పొలంలో ఉంచిన 81 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైతుపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఎర్రచందనం చెట్లు నరికేసేందుకు అధికారులకు రైతు అర్జీ పెట్టుకున్నారు. అయితే అనుమతి రాకముందే ఎర్రచందనం చెట్లను నరికి దాచడంతో అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 81 దుంగలు ఉన్న టన్నున్నర ఉండటంతో విలువ 50 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైల దేవస్థానంలో స్వామి అమ్మవార్ల పల్లకి సేవ వైభవంగా జరిగింది. పల్లకి ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా నిర్వహిస్తుంటారు. అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సేవా సంకల్పాన్ని పఠించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎల్లోటి శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1,72,000కు పైగా నగదు, 3 సెల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మరో 14 మంది పరారయ్యారని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.